డే 2/30 ఈ సిరీస్ లో ఆల్రెడీ డే 1 రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేసుకోవాలి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ డే 1 మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసేసానండి. ఒకసారి వెళ్ళి చూడని వాళ్ళు చూసేయండి. నెక్స్ట్ బ్యాంగిల్ మేకింగ్ వీడియోస్ ఈ సిరీస్ లో నెక్స్ట్ 29 వీడియోస్ మీ దాకా రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి క్రియేషన్. ఇప్పుడు ఈ సిరీస్ లో డే 2 వీడియో నా దగ్గర ఉన్న యూస్ చేయని బ్యాంగిల్స్ కి థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2/4 సైజ్ బ్యాంగిల్ ఒకదానికొకటి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేసాను. ఈ బ్యాంగిల్స్ అనేది కంప్లీట్ గా 1 డే ఆరనివ్వాలి. నేనైతే టోటల్ గా ఒకదానికొకటి 9 బ్యాంగిల్స్ ఇలా స్టిక్ చేశానండి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కి నేను థ్రెడ్ వ్రాపింగ్ చేసుకోవడానికి క్రీమ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. నేను ఈ బ్యాంగిల్స్ లక్ష్మీ కాసుతో కడా బ్యాంగిల్ రెడీ చేయడానికి ఇలా థ్రెడ్ వ్రాపింగ్ చేస్తున్నానండి. బట్ వీడియో లెందీగా అయిపోతుందని జస్ట్ థ్రెడ్ వ్రాపింగ్ ఒకటే డే 2 లో మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ లక్ష్మీ కాసుతో కడా బ్యాంగిల్ ఎలా రెడీ చేసుకోవాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డే 3 లో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ బ్యాంగిల్ కి థ్రెడ్ వ్రాపింగ్ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ క్రీమ్ కలర్ 40 లైన్స్ తీసుకొని ఇలా ఎడ్జెస్ లో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి కొంచెం ఇలా స్టిక్ చేసుకుంటే మనకి థ్రెడ్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాంగిల్ కి కూడా లోపల కొద్దిగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న ఆ థ్రెడ్ ఫస్ట్ ఎడ్జ్ అన్నది లోపల సైడ్ పెట్టి క్రాస్ గా పెట్టుకుంటూ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా థ్రెడ్ ని ఇలా వ్రాప్ చేసుకుంటూ ఉండాలి. థ్రెడ్ అనేది ఒక రౌండ్ మనం చుట్టిన తర్వాత రౌండ్ గా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ గనక మనం ప్రతి రౌండ్ కూడా ఇలా పక్క పక్కన ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం ఇలా ర్యాప్ చేసుకుంటే ఫినిషింగ్ అన్నది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి. అంటే ఒక రౌండ్ చుట్టిన వెంటనే ఫింగర్స్ తో కొంచెం థ్రెడ్ ని స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ రౌండ్ మళ్ళీ చుట్టాలి. అలా అయితేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు థ్రెడ్ అనేది బ్యాంగిల్ మిడిల్ లోనే అయిపోతే మళ్ళీ సేమ్ ఫస్ట్ లో మీరు ఎన్ని లైన్స్ అయితే తీసుకున్నారో సేమ్ అన్ని లైన్సే మళ్ళీ థ్రెడ్ తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ గా గ్లూ అప్లై చేసుకుంటూ ఇలా వ్రాప్ చేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం ఇలా మనం వ్రాప్ చేసుకునేటప్పుడు కొంచెం ఫ్లిప్ అవుతూ ఉంటుందండి. సో ఫింగర్స్ తో మనం థ్రెడ్ ని హోల్డ్ చేసుకుంటూ ఇలా వ్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫింగర్స్ తో థ్రెడ్ ని ఇలా రోల్ చేసుకోకూడదు. ఇలా థ్రెడ్ ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వ్రాప్ చేసుకోవాలి. నేను మీకు చూపిద్దామని నా దగ్గర యూస్ చేయని బ్యాంగిల్స్ ని ఇలా మేక్ చేస్తున్నానండి. మీకు గ్లాస్ బ్యాంగిల్స్ తో కడా బ్యాంగిల్స్ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్. గ్లాస్ బ్యాంగిల్ ఒకదానికొకటి ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి కంప్లీట్ గా 1 డే మొత్తం కూడా ఆరనివ్వాలి. తరువాత ఇలా థ్రెడ్ వ్రాపింగ్ చేసుకుంటే నీట్ గా మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కడా బ్యాంగిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇలా థ్రెడ్ వ్రాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి థ్రెడ్ అనేది ఫినిషింగ్ అన్నది చాలా నీట్ గా ఉండాలంటే లోపలికి కట్ చేసుకోవాలండి. థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత కూడా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి దానిపైన థ్రెడ్ పెట్టేస్తే మనకి థ్రెడ్ అంతా కూడా ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటుంది. సెకండ్ బ్యాంగిల్ కి కూడా సేమ్ ప్రాసెస్ చూసారు కదా. ఇదే విధంగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ సైజ్ బ్యాంగిల్ కన్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ లో థ్రెడ్ వ్రాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. మన దగ్గర యూజ్ చేయని బ్యాంగిల్స్ కి కూడా ఇలా థ్రెడ్ వ్రాప్ చేసుకొని చక్కగా కడా బ్యాంగిల్స్ గా రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే గ్లాస్ బ్యాంగిల్స్ కి కూడా ఇలా థ్రెడ్ వ్రాపింగ్ చేసుకొని మనకి నచ్చిన స్టైల్లో మనకి నచ్చిన డిజైన్ తో చక్కగా కడా బ్యాంగిల్ గా రెడీ చేసుకోవచ్చు. ఫైనల్ గా నేను డిజైన్ చేయబోయే కడా బ్యాంగిల్ కోసం ఇలా థ్రెడ్ వ్రాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ చూసారా ఎలా ఉందో? మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఈ సిరీస్ మొత్తం కూడా మంచి మంచి డిజైన్స్ తో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. సో ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీ దాకా రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి క్రియేషన్. నెక్స్ట్ డే 3 వీడియోలో ఒక మంచి డిజైన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.